ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్స్. పప్పు చెక్క చేసుకోవడం రాక బయట తెచ్చుకొని తింటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ముందుగా శనగగుళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 400 గ్రాముల శనగగుళ్ళకి 1/2 కిలో వరకు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి. పాకం అనేది అలా పట్టుకున్నప్పుడు గట్టిగా ఉండాలి. అలా అయితే పాకం రెడీ అయిపోయినట్టే. పాకం రెడీ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న శనగగుళ్ళు అనేది పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం ఏ ప్లేట్లోకి అయితే చెక్క పోసుకోవాలనుకున్నామో దానికి ముందుగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం దానిలోకి వేసుకొని గంటితో ప్రెస్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ప్రెస్ చేసుకోవాలి. అలాగే వేడిగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. చేసుకొని కొంచెం సేపు ఆరనిస్తే పప్పు చెక్క అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బయట షాపుల్లో వచ్చేలాగే వస్తుంది సేమ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.